ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజులుగా వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల వరి నాట్లు పూర్తయ్యాయి. కలుపులు ముమ్మరం కావడంతో ఎరువుల అవసరం ఏర్పడింది. యూరియా కొరతతో ఆందోళన బాటపట్టారు అన్నదాతలు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 7.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 1,00,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. 33 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండడంతో కొరత ఏర్పడింది. కొంతమంది రైతులకే సహకార సంఘాలు ఎరువులు పంపిణీ చేశాయి. దీంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి తెలుసు ఆర్మూర్లో మొక్కజొన్న ఎంత పంట వేసిండ్రు, దానికి ఎంత అవసరం ఉంది యూరియా, మరియు పొలాలు వేస్తా ఉన్నారు, దానికి కాంప్లెక్స్ ఎంత అవసరం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు సరిపడా ఎరువులు ఉంచాలా. కానీ ఇక్కడ ఆ పరిస్థితి అధికారులు ఎవరు చేయడం లేదు. ఒక్కరు ఆరేస్తే మాకు ఎటు సరిపోకుంటున్నారు. దయచేసి మాకు సరిపోయేంత యూరియా పంపించి ఒక్కొక్కరికి మినిమం 6-7 సంచులు ఇస్తే కానీ సరిపోతుంది. ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా వరి నాట్లు పూర్తయ్యాయి. చాలా ప్రాంతాల్లో కలువులు తీస్తున్నారు. ఈ టైంలో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మిగతా పంటలకు ఎరువులు దొరకడం లేదంటున్నారు అన్నదాతలు. జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా వరకు ఎరువుల అమ్మకాలు జరిగాయంటున్నారు. అయితే అమ్మకం వివరాలు పీఓసీ యంత్రాల్లో రికార్డు కాకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఎరువుల సరఫరా పక్కదారి పట్టిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. నాకు 14 ఎకరాల వ్యవసాయం భూమి కలదు. నేను 14 ఎకరాలు నాటి కూడా నెల 10 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రతిసారి యూరియా ఎంబడి వేరే మందులు ఇవ్వడము, అవి కొనడము, కొనకుంటే ఇవి అనడం ఒక సర్క్యులేషన్ పెట్టిండ్రు. దాన్ని ఉండకుండా చేసి మాకు యూరియాను సకాలంలో సప్లై చేసి రైతులను కాపాడగలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. రైతులకు ఎరువుల కొరత స్టార్ట్ అయింది. చిప్ల లైన్ పెట్టి గంటలు నిలబడి 2 సంచుల ఎరువు బస్తాలు తీసుకుపోయే పరిస్థితి అయింది. ఈ 2 సంచులు, ఒక సంచి అనేది 2 బ్యాగులు అనకుండా ఎంత అవసరం ఉన్న రైతుకు అంత యూరియా కావచ్చు, బీజ్ కావచ్చు, ప్రతి ఫర్టిలైజరు సప్లై చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం సాగు విస్తీర్ణంతో పాటు యూరియా వాడకం పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రధాన కంపెనీలు కొన్ని యూరియాతో పాటు నానో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, జింకు సరఫరాకు డీలర్లు, ప్రైవేటు దుకాణాలకు కండిషన్స్ పెట్టాయి. ప్రైవేటు దుకాణదారులు సరుకు తీసుకోకపోవడంతో కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. బస్తా ఎంఆర్పీ 268 ఉండగా రీటైల్లో 280కి పైగా అమ్ముతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 400 ఎరువుల దుకాణాలున్నాయి. వీటిలో 604 మెట్రిక్ టన్నుల ఎరువులే నిల్వ ఉన్నట్లు సమాచారం. రైతులు మిరుగం వచ్చిందంటే పంటలు వేసుకొని యూరియా మందులు వేసుకోవాలని, మొలకలకు మందులు వేసుకోవాలని ఉద్దేశం ఉంటుంది. కాబట్టి షాపుల చుట్టూ, సొసైటీల చుట్టూ, మండల చుట్టూ, గ్రామాల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఈ యూరియా కొరత చాలా ఉన్నది. పాపము జనాలు తిండి లేక, తికాణం లేక షాపుల ముందు పడిగాపులు కాస్తుండ్రు. ప్రభుత్వము వెంటనే దాన్ని స్పందించి యూరియాను అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తమకు ఎరువులు కావాలని జిల్లాలో ఆందోళన చేపట్టారు రైతులు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, ఆర్మూర్, మోర్తాడ్, జక్రాన్పల్లి, కామారెడ్డి జిల్లా గాంధారి, మాచారెడ్డి, పిట్లం, జుక్కల్, మద్నూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. రానున్న రోజుల్లో పంటలకు యూరియా, ఎరువుల అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. తగిన విధంగా ఎరువుల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు.